హలో హలో భక్తాదులు ఇక్కడ వేసే వాళ్ళు ఆట కట్టిన భక్తాదులు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆట కట్టిన వాళ్ళకి 3500 నేను వాళ్ళకి బహుమానం ఇస్తున్నా కాబట్టి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపును కాక. ఉప్పరి దస్తగిరి గారికి హృదయపూర్వక నమస్కారములు. మా మీద దయ ఉంచి ఆ యొక్క వీరబ్రహ్మ గారి నాటకానికి 3016 రూపాయలు మాకు బహుకరించడం జరిగినది. ఒరే సేవక, మన మఠంలో ఎవరు అనాథ సిద్ధుడు ఉన్నాడట. వాడిని వెతికి పట్టుకరమ్మురా. వాడిని కండలు కోసి గద్దలకు వేసేది కాక. అన్నయ్య చిన్ని చాత్మ, ఎంత ఘోరమైన పాపం తలపెట్టారు రా పాపి. అన్నయ్య నేను ఎలాంటి పాపం తలపెట్టలేదు అన్నయ్య. ఒరే నీచుడా, అయితే నేను ఒక విశేషం తెలుపుదుము, ఆలోచించి వినుము రా పాపి. ఎట్లుందో తెలుపు అన్నయ్య. ఏదిరా నే కులమేదిరా, ఓరోరు సీత ఏదిరా నే కులమేదిరా. ఒరే నీ చాత్మ అన్నయ్య ఏదిరా నే కులము ఏది ఎరుక కాతిరిగేవు మాతో. ఏదిరా నే కులము ఏది ఎరుక కాతిరిగేవు మాతో. నాది కులమని బాధ తెలియక వాదములు ఆడేవు నాతో. ఏదిరా నే కులమేదిరా. రే నీ చట్మ అన్నయ్య నేను ఎలాంటి పాపం తలపెట్టలేదు అన్నయ్య. ఏ పురుషులు అనే కులము సుత్తి లోపల ఉండే కులము. రే నీ చట్మ స్త్రీ పురుషులు అనే కులము సుత్తి లోపల ఉండే కులము. కలవరా పడుతుండగానే ఉండగానే వేల సిద్ధ ఏదిరా నే కులమేదిరా. రేణి చట్మ అన్నయ్య నేను ఎలాంటి పాపం తలపెట్టలేదు అన్నయ్య. కన్నయ్య మాట మాట కన్నయ్య అంటున్నారా పాపి. నాది కులమని పాదు తెలియక వాదములు ఆడేవు నాతో. నాది కులమని పాదు తెలియక వాదములు ఆడేవు నాతో. నాది మర్మము తెలియగానే ఉండగానే వేల సిద్ధ ఏదిరా నే కులమేదిరా. రేణి చట్మ అన్నయ్య సారమైన కులము నాది వాగరంబై ఉండనేలా. సారమైన కులము నాది వాగరంబై ఉండనేలా. గట్టిగా మా తండ్రి పాదం పట్టగానే వేల సిద్ధ ఏదిరా నే
ఎవరిది? నీ పేరేది? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వర్ణమేది? చక్కని మాటలు మాట్లాడక నిక్కముగా తెలుపురా పాపి. అన్నయ్య, నా యొక్క ఊరు ముడుమాల గ్రామము. నా తల్లి హాదాంబి, నా తండ్రి పీర్ సాహిబు. నా వర్ణము దూదేకుల వర్ణము. వారి గర్భంలో జన్మించిన పుత్రుడు. నా పేరు సిద్ధయ్య అన్నయ్య. చింతితాత్మ, అయితే నువ్వు చేసే వృత్తి ఏమో తెలుపురా పాపి. అలాగే తెలిపేదను వినుమా అన్నయ్య.
ఉద్దేశం తెలుపుము. ఆలోచించి వినుము రా పాపి. అది ఎలాగుందో తెలుపు అన్నయ్య. ఎవడురా తోడెవడురా భూమి హానగా నాకు తల్లి లాంటిదే అన్నయ్య. ఎవడురాని కన్నయ్య? భూమి హానగా నాకు తల్లి లాంటిదే అన్న ప్రపంచాలు పడేవారా పాపు? కండాలు కోసేదా తలకు చల్లేదా ఒరేను పద్మ కండాలు కోసేదా పెద్దలకు చల్లేదా తలకు లేని తోడెవడురా గ్రహకాలనగా నాకు ముఖ్య బంధువులన్నా గ్రహకాలనగా నాకు పెద్దల భావకము ఖాతాలో నన్నే చేయాలి ఎందుకో వాదమెందుకో ఎముకలు నరికేదా మృగములకు చల్లేదా అన్నయ్య ఎముకలు నరికేదా మృగములకు చల్లేదా మృగములకు నేను చేసేదా ఎవడురా తోడెవడురా మృగములనగా నాకు ముఖ్య బంధువులన్నా ఎవడురాని కన్నయ్య? మృగములనగా నాకు
ఇప్పుడు ఎవరు తనయ్య మాటలు నాకు చాటలాడే ఓ మా చాట పుతో నిన్ను నరరాసు హేచో మాటలు నీతో ముచ్చాటలాడలేదు అన్నయ్య హేచో మాటలు నీతో ముచ్చాటలాడలేదు మచా కట్టి నన్నేమి చేయాలి గట్టిగా మా తండ్రి పాదం పట్టగానే వేల చేత అన్నయ్య గట్టిగా మా తండ్రి పాదం పట్టగానే వేల చేత చుట్లు తిరుగుతూ మెట్ల లోపల పలుకుతున్నా వేలు చేత ఎవడురా సిద్ధుడెవడురా ముడుమాల సిద్ధుడనే వాడు ఎవడురా సిద్ధుడెవడురా తండ్రి హానగా నాకు చేసే నాయన అన్న అన్నయ్య ఓ తండ్రి హానగా నాకు చేసే నాయన అన్న చేసే నాయన నన్నేమి చేయాలి అన్నా ఎందుకో వాడమెందుకో అన్నయ్య నాతో ఎందుకో వైరమెందుకో ఒరే నిచ్చుడా ఇకనైనా మర్యాదగా నీ ముడిమాల గ్రామానికి తిరిగిపోయేదవా లేదా నీ కర్మ అనుభవించేదవరా పాపి అన్నయ్య ఇంత మాత్రాన నా గురుదేవుని పాదం విడిచి పోజాలలేను అన్నయ్య ఒరే నిచ్చుడా అయితే నేను పోయి మరలా వచ్చేది కాక సరే చల్లగా పోయిరమ్ము అన్నయ్య ఎరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా అజ్ఞానముడు ఎరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా ఎరుగలేక బ్రహ్మ మహిమలు తిరుగుచుందరు నదులు నిధులనే ఓ సమాజంలోరా ఎరుగలేక బ్రహ్మ మహిమలు తిరుగుచుందరు నదులు నిధుల స్థిరముగా భూమధ్య మందున మదిని నిలిపిన జ్యోతి బ్రహ్మ మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా అరిపే తంబిని అరిగినప్పుడు కర్మకాండము చేయుచుందురు ఓ సమాజంలోరా అరిపే తంబిని అరిగినప్పుడు కర్మకాండము చేయుచుందు కర్పూరంబున దీపదర్పణ పాపముడిగిన భ్రమలు వీడు మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా ఉన్న ఊరు ఇడిచిపెట్టి వచ్చేతమి పర ఊరికి పొడు ఓ సమాజంలారా ఉన్న ఊరు ఇడిచిపెట్టి వచ్చేతమి పర ఊరికి పొడు చిన్నగా కొన్నాళ్ళు జరిగిన పిమ్మటన మొదటున్న ఊరు మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా ఓ సమాజంలారా చిలుకవలె శ్రీరా
పలికితే ఫలమేమీ లేదు. చిలుకవల శ్రీరామ రామని పలికితే ఫలమేమీ లేదు. పిల్లి చిలుకను పట్టినప్పుడు తల్లు చదవులు చదవు గురుతు మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. ధరణిలో దద్దాసోలౌటకు దర్పణము ధరణించుకొని ఓ సమాజనులారా, ధరణిలో దద్దాసోలౌటకు దర్పణము ధరణించుకొని పరమ భక్తులు భక్తి తెలియక శంకలో పడి ఉన్న ఊరు మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. హద్దు తెలియక ఆత్మరాముడు పాప పుణ్యము చేయుచుండును. ఓ సమాజంలారా, హద్దు తెలియక ఆత్మరాముడు పాప పుణ్యము చేయుచుండు. బుద్ధి తక్కువ చేతనే దుర్బుద్ధులను చెల్లించు మదిగి మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. ఓ సమాజంలారా, విశ్వనాథులయందు యముడు కొని పొరులాడుచుండు. ఓ సమాజనులారా, విశ్వనాథులయందు యముడు కొని పొరులాడుచుండు. దోషము లేకుండా రాముడు తలసనేమో వేషమార్గం మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. స్థిరముగా భువిలోన బ్రహ్మము చెప్పిన పలుకులు వినుడి. స్థిరముగా భువిలోన బ్రహ్మము చెప్పిన పలుకులు వినుడి. తనువు విడిసి పోయేటప్పుడు భయము ఎందుకు కలుగు మదికి మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. అజ్ఞానముడు మెరుగారయ్యా బ్రహ్మ మెరుగారయ్యా. ఓహో సిద్ధుడు ఇంకానూ పోయలేడే. బాలక సిద్ధ, నీవింకనూ పోలేదా నాయనా? మహాత్మా గురుదేవా, నీ వచ్చేంత వరకు ఈ మఠం చెందనే కూర్చుంటానని చెప్పి ఇంటిని కదా గురుదేవా. బాలక సిద్ధ, బాలక సిద్ధ, నీవిక్కడ కూర్చున్నట్లయినా నా కుమారులు గోవిందయాచారి పోతులూరాయాచారి నిన్ను ఏమైనా కొట్టి ఉన్నారా తిట్టి ఉన్నారా నాయనా? మహాత్మా జయనాయన, నీ దివ్య అనుగ్రహం నాపై ఉండవలను గాని నన్నెవరు కొట్టలేదు తిట్టలేదు గురుదేవా. సరే అట్టుండువు నాయనా. ఫోటో ఒక్కటే ఫోటో. ఈడ ఉండే స్వామి.
కుమారులారా, అదేమి తండ్రి? కుమార గోవిందయాచారి, అదేమి తండ్రి? ఈ సిద్ధయ్యను ఏమైనా కొట్టి ఉన్నావా తిట్టి ఉన్నావా నాయన? కుమార గోవిందయాచారి, నీవు ఆ సిద్ధయ్యని కొట్టిన కొట్లు తిట్టిన తిట్లు నా ఎదరమున మేకులై నాటి ఉన్నావి చూడుము నాయన. తండ్రి అన్ని సంగతులు నీకు తెలుసు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అట్టుండుము నాయన. కుమార పోతులూరాయాచారి, అదేమి తండ్రి? నీవైనా ఈ సిద్ధయ్యని కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన? తండ్రి, ఆ నీచాత్మని మా చేతులారా కొట్టలేదు తిట్టలేదు తండ్రి. కుమార పోతులూరాయాచారి, నీవు ఈ సిద్ధయ్యని కొట్టిన కొట్లు తిట్టిన తిట్లు నా శరీరమంతా రక్తాధారలై కారుతున్నావి చూడుము నాయన. తండ్రి, అన్ని సంగతులు నీకే తెలుసు, మరలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అట్టుండుము నాయన. బాలకా సిద్ధ, బాలకా సిద్ధ, మహాత్మా జేది నాయన. ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగ తపస్సులు చేసిన వారికి ఆ యొక్క పరిశోగ రాజ్యము అలివిగాకపోయాను నాయన. నీకెందుకు నాయన? నా మాట విని నీ ముడుమాల గ్రామంకు తిరిగి పొమ్ము నాయన. మహాత్మా జేది నాయన. విష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగసుల తపస్సు చేసిన వారికి లభించని ఆ యొక్క పరియోగం నీకెట్లా లభించింది గురుదేవా? తెలిపెద ఇనుము బాలక, నేను పర్వతమ్మ కొండన పాతాళ గంగలో 12 సంవత్సరములు తపస్సు చేస్తుంటిని నాయన. వారు నా భక్తికి మెచ్చి నా నాలుక యందు బి అని 4 అక్షరము రాసిరిసిద్ద. ఇదినుగాక గారంట్ల అడవిలో గోరంట్ల పొదల కింద 1,000,000 మునులు గలరు. వారు కూడా నా భక్తికి మెచ్చి వారి మెడలో ఉన్న పూలారము తీసి నా మెడలో వేసిరిసిద్ద. అప్పుడు ఈ 3 లోకములు నా కంటికి బట్ట బయల అగుపడిన నాయన. అటువంటి తరుణములు ఇటువంటి రాష్ట్రములు నీవు భరింపలేవు నాయన. కనుక నా మాట విని నీ ముడుమాల గ్రామముకు తిరిగి పొమ్ము నాయన. మహాత్మా జై నాయన. ఎంతవరకు నా గురుదేవుని పాదం విడిచిపోజాలలేదు అన్నయ్య. బాలకా సిద్ధ, ఇంత మొండి పట్టుదల వదులుము నాయన. ఓదో ఓదో బోద్దోలేనారో రే దూదే కుల సీత. ఓదో ఓదో బోద్దోలేనారో రే. మహాత్మా గురుదేవా, ఓదో ఓదో బోద్దోలేనరా ఆత్మ తెలియా ఎవరే వశమో. బాలకా సిద్ధ, మహాత్మా జై నాయన. ఓదో ఓదో బోద్దోలేనరా ఆత్మ తెలియా ఎవరే వశమో. సుధులు కావు పాదులు కావు సూక్ష్మ రూపము సూటిగా తెలియా. ఓదో ఓదో బోద్దోలేనరో రే దూదే కుల సీత. ఓదో ఓదో బోద్దోలేనరో రే. వదలిపేటను నీది పాదములే జై వీర బ్రహ్మ. వదలిపేటను నీది పాదములే. వదలిపేటను నీది పాదము వనిజముగ హృదయము లోపల. మహాత్మా
సిద్ధ మహాత్మా జయ నాయన గోరా ఆత్మ తెలియ ఎవరే వశమో ముగ్గురు మూర్తుల కలవేగాక కుల విరాటుడు గడగడ వనికి వద్దు వద్దు వద్దులిన దూరే దూరే కుల సీత వద్దు వద్దు వద్దులిన దూరే ముగ్గురు మూర్తుల కలవే కానిది మూలమేదో గురునే స్తోత్రం మహాత్మా జయ నాయన ముగ్గురు మూర్తుల కలవే కానిది మూలమేదో గురునే స్తోత్రం జాడ తెలియక ఎన్ని చెప్పిన సర్వసాక్షిని తెలిపే వరకు వదలిపెట్టను మీది పాదములే జై వీర బ్రహ్మ వదలిపెట్టను మీది పాదములే అందరానే మానో పండు అందితే ఫలమందాలెవురా బాలకా సిద్ధ మహాత్మా జయ నాయన ఫలమందాలెవురా ముందు యోచన తెలుసుక నీవు మూల స్వరూపము తెలిపే వరకు వద్దు వద్దు బోధులిన రోరే దూరే కుల సీత వద్దు వద్దు బోధులిన రోరే అంది అందారానేదయ్యా నందనింద నాపై నుండే మహాత్మా జయ నాయన బాలకా సీత అంది అందారానేదయ్యా నందనింద నాపై నుండే సందుల గోందుల లోపల నీవు సర్వసాక్షిని తెలిపే వరకు వదలిపెట్టను మీది పాదములే జై వీర బ్రహ్మ వదలిపెట్టను మీది పాదములే ఆడదే మగవాడు నగాక జోడు కూడి ఉండే నవరా బాలకా సిద్ధ మహాత్మా జయ నాయన ఆడదే మగవాడు నగాక జోడు కూడి ఉండే నవరా ఆడదే ఆడదే అనుచు ఆత్మలో పరమాత్ముడవురా వద్దు వద్దు బోధులిన రోరే దూరే కుల సీత వద్దు వద్దు బోధులిన రోరే ఆత్మనాత్మ భావమేదో అంతటా తానైనా వేదో మహాత్మా జయ నాయన బాలకా సిద్ధ ఆత్మనాత్మ భావమేదో అంతటా తానైనా వేదో ఆత్మరాముడు పరమాత్ముడవై జ్ఞానమేదో మూలము తెలుప వదలిపెట్టను నీది పాదములే జై వీర బ్రహ్మ వదలిపెట్టను నీది పాదములే దండే మండే మాటలాడే గుండె తిత్తై నిలసినవురా బాలకా సిద్ధ మహాత్మా జయ నాయన నవురా దండిగా కారడవిలోన అండ చేరే ఉండగలవా వద్దు వద్దు బోధులిన రోరే దూరే కుల సీత
ఓదో ఓదో ఓదోలేనారో రే పండు వెన్నెల వాలేనంత నిండి ఉన్నావు అఖండ తేజుడై. పండు వెన్నెల వాలేనంత నిండి ఉన్నావు అఖండ తేజుడై. అఖండమైన ఓ తేజుగా ఓ తిరిగో దండము తండ్రి వదలిపేటను నీది పాదములే. జై వీర బ్రహ్మ వదలిపేటను నీది పాదములే. బాలకా సిద్ధ, అదిగో భూలోకమాత జగదీశ్వరమ్మ ఇట్లే వస్తున్నది. కాస్త నీవు దూరముగా ఉండుము నాయనా. నీ చిత్తం గురుదేవా. ఇంకో చేసాం ఉంది, ఇంకా ఇప్పుడు ఉంది మళ్ళా. మూడు దాటుతుంది ఇప్పుడు, ఇంకా ఇస్తారమ్మ ఉంది. జనని ఈశ్వరి వచ్చే సభకు
దింపప్ప దింపప్ప చేయి పక్క పెట్టుకో అట్టనా చేతి పట్టుకో ఎటు బైక్ పట్టుకో నిలబడతా అమ్మాయి సభకు వచ్చిన వారు ఎవరమ్మా? బాలక నేను శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కుమారుడు గోవిందయాచారి పుత్రికను. నా పేరు జగదీశ్వరమ్మ. అందరూ నాయన. సరే, ఎందుకోసం వచ్చినావమ్మా? బాలక మా జేజి నాయన ఎక్కడున్నాడో చూపుము బాలక. నీ జేజి నాయన మఠం దగ్గరే ఉన్నాడమ్మా. చూడి మహాత్మా జేజి నాయన, ఓ వీరనారాయణ సద్గురుదేవ, నన్ను ఈ సభకు పిలవనంపిన కారణమేమిటో తెలుపు జేజి నాయన. అమ్మా ఈశ్వరమ్మ, ఆ ముడుమాల గ్రామం నుంచి ఒక దూదేకుల సిద్ధుడు ఆ యొక్క పరిశోగ రాజ్యం కొరకు పాయక 12 సంవత్సరములు నా పంచ కాయబోతున్నాడు తల్లి. నీవు పోయి వాని భక్తి విశ్వాసములు కనుగొని రావాలనని నిన్ను ఈ సభకు పిలువ నంపితిని తల్లి. మహాత్మా జేజి నాయన, నేను నీ ఆత్మ పూజ చేయనిది ఇక్కడి నుంచి పోజాలను మహాత్మా. సరే, అలాగే కానిమ్ము తల్లి.
సిద్ధయ్య సిద్ధయ్య రెండు సిద్ధయ్య కూర్చో కూర్చో దూరం అవుతాం పడుకో ఏం చేస్తాం అది అమ్మ గురుదేవుడు ఎక్కడున్నాడు చూపం తల్లి. బాలకా సిద్ధ జేజి నాయన లేడు నాయన, ఇప్పుడే మాలమాడకపోయినాడు నాయన. అమ్మా ఈశ్వరమ్మ, నేను ఇక్కడే కూర్చొని తపస్సు చేస్తున్నాను, చూడుము తల్లి. మహాత్మా జేజి నాయన, నేను నీ మనసులో ఉన్నంత మాట చెప్పి ఉన్నాను జేజి నాయన. చెప్పి ఉన్నావా తల్లి? అవును జేజి నాయన. అమ్మ ఈశ్వరమ్మ, ఆ యొక్క పరిచయోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం మిడువ జాలను తల్లి, మరువ జాలను. బాలకా సిద్ధ అడిగినప్పుడు చెప్పకూడదు నాయన, అటులైన ఒక విశేషం తెలిపి ఆలకించి వినుము నాయన. అది ఎట్లుందో తెలుపు మా అన్న. అడిగినప్పుడు చెప్పకూడదురా ఆత్మానుభవము, పరశివరోగా. అడిగినప్పుడు చెప్పకూడదురా. బాలకా సిద్ధ అమ్మ ఈశ్వరమ్మ, నీవే ఇట్లంటే నాకు దిక్కెవరు తల్లి? అడిగినప్పుడు చెప్పడానికి పడుచులాంటి భ్రాంతి జన్మ. అడిగినప్పుడు చెప్పడానికి పడుచులాంటి భ్రాంతి జన్మ. ఒదిగ నిర్మల మహిమ తెలియక కడప ద్రోహాత్మానుభవం. అడిగినప్పుడు చెప్పకూడదురా ఆత్మానుభవము, పరశివయోగా. అడిగినప్పుడు చెప్పకూడదురా. అమ్మ ఈశ్వరమ్మ, నీవే ఇట్లంటే నాకు దిక్కెవరు తల్లి? ఆ యొక్క పరిచయోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం మిడువ జాలను తల్లి, మరువ జాలను. ఓ ఈశ్వరమ్మ, నిన్ను నమ్మేదే ఓ లోకమాత. ఈశ్వరమ్మ, నిన్ను నమ్మేదే. అమ్మ ఈశ్వరమ్మ, బాలకా సిద్ధ ఓ ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమిచ్చే ఎవరి వశము. అమ్మ ఈశ్వరమ్మ, బాలకా సిద్ధ ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమిచ్చే ఎవరి వశము. సాక్షి పెట్టి నిన్ను నేనుగా దీక్షతో బోధింతునమ్మ. ఈశ్వరమ్మ, నిన్ను నమ్మేదే ఓ లోకమాత. ఈశ్వరమ్మ, నిన్ను నమ్మేదే. అమ్మ ఈశ్వరమ్మ, మాట విను నాయనా.
బాలకాసుగా లెమ్ము నాయన, నాకు పూజా సమయం అయింది, నేను పోయి వచ్చేదను. అమ్మ ఈశ్వరమ్మ, ఈ 3 లోకాల కన్న తల్లి నీవే ఇట్లంటే నాకు దిక్కెవరు తల్లి? ఆ యొక్క పరశివ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం ఇడవజాలను తల్లి, మరవజాలను. బాలకాసిద్ధ జేజినాయ దయ వలన 3 లోకాల కన్న తల్లినే గాని అటులైన ఇంకొక విశేషం తెలియదు, ఆలకించి వినుము నాయన. అది ఎట్లుందో తెలుగుకు తల్లి.
అమ్మ ఈశ్వరమ్మ, బాలకా సిద్ధ, అమ్మ ఈశ్వరమ్మ, ఈ జగతికంతా ఆదిశక్తివి నీవే ఇట్లంటే నాకు దిక్కెవరు తల్లి? ఆ యొక్క పరిశయోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం మిడవజాలను తల్లి, మరువజాలను. బాలకా సిద్ధ, జేజనాయ దయ వలన ఈ జగతకంత ఆదిశక్తినే గాని అటులైన ఇంకొక విశేషం తెలియదును, ఆలకించి వినుము నాయనా. ఇకనైనా నా మాట విని నీ ముడుమాల గ్రామానికి తిరిగి పొమ్ము నాయన. అమ్మ ఈశ్వరమ్మ, ఈ జగతికంతా ఆదిశక్తి నీవే ఇట్లంటే నాకు దిక్కెవరు తల్లి? ఆ యొక్క పరిచయోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం హిడవజాలను తల్లి, మరువజాలను. బాలకా సిద్ధ, జేజనాయ దయ వలన ఈ జగతికంతా ఆదిశక్తినే గాని అటులైన ఇంకొక విశేషం తెలిపేదను, ఆలకించి వినుము నాయన. అది ఎట్లుందో తెలుపు తల్లి. నాకు తగిన వరుడు లేడమ్మా అమ్మమ్మలారా, నన్ను కన్న తల్లి లేదమ్మా. బాలకా సిద్ధ, అమ్మ ఈశ్వరమ్మ,
బాలకాసిద నీ భక్తికి మెచ్చి ఉన్నాను లేము నాయనా. అమ్మ ఈశ్వరమ్మ, నీవే ఇట్లంటే నాకు ఆ యొక్క పరిశోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదం హిడవజాలను తల్లి, మరవజాలను. బాలకాసిద నీ భక్తికి మెచ్చి ఉన్నాను, వెంటనే జేజినాయనతో విన్నవించదగాక. మహాత్మా జేజనాయన, ఆ సిద్ధయ్య చాలా గొప్పవాడు. ఆ యొక్క పరిశివ రహస్యం ఆ సిద్ధునికి ఇవ్వవచ్చును జేజినాయన. అమ్మా ఈశ్వరమ్మ, నీ మాటకు నేను ఎదురు అడుగునా తల్లి? మహాత్మా జేజనాయన, నేను పోయి వచ్చేదను, నాకు సెలవు నసుంగాక. సరే, చల్లగా పోయి రమ్ము తల్లి. మహాత్మా జేజి నాయన, నేను ఒక విశేషం తెలిపేదను, ఆలకించి వినుము గురుదేవా. అడుగు. పగడామంతా పాదో చేసి మొత్తామంతా మలగా పోసి. మహాత్మా జేజి నాయన, పగడామంతా పాదో చేసి మొత్తామంతా మలగా పోసి. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. మహాత్మా జేజి నాయన, ముత్యామంతా మొలకా పోసి తిరుపతిలో నాటిగా వారే. ముత్యామంతా మొలకా పోసి తిరుపతిలో నాటిగా వారే. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. మహాత్మా జేజి నాయన, తిరుపతిలో నాటిగా వారే హరటిలో నాగోగాసే. తిరుపతిలో నాటిగా వారే హరటిలో నాగోగాసే. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. అరటిలో నా పోగాసే, పురటిలో నా పోతాగోసే. అరటిలో నా పోగాసే, పురటిలో నా పోతాగాసే. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. మహాత్మా జేజి నాయన, పురిటిలో నా పోతాగాసే, కాశీలో నా కాయాగాసే. పురిటిలో నా పోతాగాసే, కాశీలో నా కాయాగాసే. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. మహాత్మా జేజి నాయన, కాశీలో నా కాయాగాసే, పట్టములో నా పండు హాయే. కాశీలో నా కాయాగాసే, పట్టములో నా పండు హాయే. దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీర బ్రహ్మయ్య, దీని అర్థం నీకే తెలుసయ్యా. మహాత్మా గురుదేవా, పట్నములో నా పండు హాయే, పండు తెచ్చే జ్ఞానులెవరో.
తెచ్చే విశ్వారమ్మ పంచి పెట్టే వీరా బ్రహ్మం పండు తెచ్చే విశ్వారమ్మ పంచి పెట్టే వీరా బ్రహ్మం దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీరా బ్రహ్మయ్యా దీని అర్థం నీకే తెలుసయ్యా మహాత్మా గురుదేవా పంచి పెట్టే వీరా బ్రహ్మం చేతిలో సిద్ధయ్య గురుడు పంచి పెట్టే వీరా బ్రహ్మం పంచి పెట్టే వీరా బ్రహ్మం పంచి పెట్టే వీరా బ్రహ్మం చేతిలో సిద్ధయ్య గురుడు దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీరా బ్రహ్మయ్యా దీని అర్థం నీకే తెలుసయ్యా పగడామంతా పాదో చేసే ముత్యమంతా పలకాబోసే పగడామంతా పాదో చేసే ముత్యమంతా పలకాబోసే దీని భావం నీకే తెలుసయ్యా ఓ వీరా బ్రహ్మయ్యా దీని అర్థం నీకే తెలుసయ్యా మొక్కిన ఆహా
బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం రెక్క మొక్కలేని పచ్చి రయ్యం పగలో తబాచి చేశా రెక్క మొక్కలేని పచ్చి రయ్యం పగలో తబాచి ఒక్క చెరువు చేపలన్నీ ఒక్క దిగమింగ బ్రహ్మాండమైన మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మంగారు పెద్ద మంత్రం కాలో చేతిల్లేని వాడు కడవ ముంత చేత బట్ట కాలో చేతిల్లేని వాడు కడవ ముంత చేత బట్ట నిండి బాయి నీళ్ళన్నీ ఒక్కడే మోసేసాడ ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం ఇంటి వెనక తుట్ట పొరుగు ఇంటిలోన అందరమింగ ఇంటి వెనక తుట్ట పొరుగు ఇంటిలోన అందరం చూడ వచ్చిన జనులల్లా మింగ ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం ఎటి మీన సాటి కొంగ ఎటలాడుతున్నదయ్యా ఎటి మీన సాటి కొంగ ఎటలాడుతున్నద సాటుకున్న మానవిల్లి అడ్డరాదిగా మింగ బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం ఈనాడు వీరదాసు స్వచ్ఛమైన ఆత్మరత్నం నాడు వీరదాసు స్వచ్ఛమైన ఆత్మ గొప్పవారు దీని బాబా మిప్పి చెప్తే చాలు ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పే పెద్ద మంత్రం బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం సర్కార్ పెట్టినది సరాయి గవర్నమెంట్ పెట్టింది గడంగం దీన్ని తాగుతా హాగం చేస్తా నా ఇష్టం కలికాలమైమ కనరండు మేము జనులందరూ కళ్ళు తాగండయ నన్నే నమ్మండయ ఈ కల్లుల ఎల్లమ్మ ఉన్నదయ్యా కళ్ళు చేసిన వాడే శ్రీరాముడు కళ్ళు తాగిన వాడే లక్ష్మణుడు కళ్ళు తాగండయ్యా నన్నే నమ్మండయ్యా ఈ కల్లుల ఎల్లమ్మ ఉన్నదయ్యా కలికాలమైమ కనరండు పేరు జనుల
జనులందరూ కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళుల ఎల్లమ్మ ఉన్నదయ్యా కళ్ళు చేసిన వాడే శ్రీరాముడు కళ్ళు తాగిన వాడే లక్ష్మణుడు కళ్ళు తాగండయ్యా నన్ను నమ్మండయ్యా ఈ కళ్ళుల ఎల్లమ్మ ఉన్నదయ్యా ఈడుగొల్ల ఈ ఇడిగొల్లకి ఈ కళ్ళు చెల్లెలయ్య మడిగొల్లకి ఈ కళ్ళు మేనత్తయ్య కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళుల ఎల్లమ్మ నాదయ్య కలికాలమైమ కనరండి మీరు జనులందరూ కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య కళ్ళు తాగిన వాడే మే స్వర్గానికి కళ్ళు తాగన వాడే మే నరకానికి కళ్ళు తాగండయ్యా నన్ను నమ్మండయ్యా ఈ కళ్ళుల ఎల్లమ్మ నాదయ్యా కలికాలమైమ కనరండు మీరు జనులందరూ కళ్ళు తాగండయ్యా నన్ను నమ్మండయ్యా ఈ కళ్ళుల ఎల్లమ్మ ఉన్నదయ్యా అమ్మా ఎల్లమ్మ తల్లి నువ్వు లేకుంటే ఉండలేనమ్మా ఎక్కడన్నా పోయి తెచ్చుకుందామంటే ఈ పోలీసులతో బాధ చీ తాగుతున్న ఎలా బతికే ఇంత కళ్ళు ముంత మాయమ్మ నిన్ను మరవజాలనే కను కమ్మ ఎల్లమ్మ నిన్ను మరవజాలనే కళ్ళు ముంత మాయమ్మ నిన్ను మరవజాలనే కను కమ్మ ఎల్లమ్మ నిన్ను మరవజాలనే మూడు బొట్ల కొక్క మంత మూల రంగయ్య కళ్ళు మూడు బొట్ల కొక్క మంత మూల రంగయ్య కళ్ళు చూస్తే ముక్కు కెక్కె తాగి చూస్తే తల కెక్కె చూస్తే ముక్కు కెక్కె తాగి చూస్తే తల లొడిపి లొడిపి తాగపోతే లోకమంతా ఏకం కళ్ళు ముంత మాయమ్మ నిన్ను మరవజాలనే కను కమ్మ ఎల్లమ్మ నిన్ను మరవజాల కళ్ళు ముంత మాయమ్మ నిన్ను మరవజాలనే కను కమ్మ ఎల్లమ్మ నిన్ను మరవజాలనే చిన్న ఆరు బొట్ల కొక్క బొంత ఆసోకనే కళ్ళు ఆరు బొట్ల కొక్క బొంత ఆసోకనే కళ్ళు ముచ్చోస్తే ముగ్గు కెక్కె తాగి చూస్తే తల కెక్కె ముచ్చోస్తే ముగ్గు కెక్కె తాగి చూస్తే తల లొడిపి లొడిపి తాగ లోకమంతా ఏకం కళ్ళు ముంత కళ్ళు ముంత మాయమ్మ నిన్ను పరవజాలనే కను కమ్మ ఎల్లమ్మ నిన్ను పరవజాలనే గుర్రమీన కల్లమ్మ గుంజులాట ఎల్లమ్మ
గుర్రమీన కల్లమ్మ గుంజులాట ఎల్లమ్మ ముచ్చూస్తే ముక్కు దగ్గర తాగి చూస్తే తల గగ్గ చూస్తే ముక్కు తాగి చూస్తే తల లొడిపి తాగపోతే లోకమంతా ఏకమ కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరవజాలను కాను కమ్మాయలు మరవజాలనే చిన్న చిన్న ఈదులల్ల పేరైన ఈత కళ్ళు చిన్న చిన్న ఈదులల్ల పేరైన ఈత కళ్ళు ముచ్చు పెద్ద పెద్ద ఈదులల్ల పేరైన తాటి కళ్ళు ముచ్చూస్తే ముక్కు కెక్క తాకి చూస్తే తల కెక్క ముచ్చూస్తే ముక్కు కెక్క తాకి చూస్తే తల లొడిపి తాగపోతే లోకమంతా ఏకం కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరవజాలని కానోకమ్మ ఎల్లమ్మ నిన్ను మరవజాలనే గుర్రమీన కల్లమ్మ గుంజులాట ఎల్లమ్మ గుర్రమీన కల్లమ్మ గుంజులాట ఎల్లమ్మ ముచ్చూస్తే ముగ్గు గగ్గ తాగి చూస్తే తల గగ్గ ముచ్చూస్తే ముగ్గు గగ్గ తాగి చూస్తే తల లొడిపి తాగపోతే లోకమంతా ఏకమ కళ్ళు ముందా మాయమ్మ మరవజాలనే కనుకమ్మ నిన్ను మరవజాలనే ఇది దీనికి ఓహో ఓహో బ్రహ్మయ్య గారికి సిద్ధయ్య గారికి చాలా చాలా చిత్రమైన మాటలు జరుగుతున్నవే. ఆయన ఈ మాట గోడ సరను కాస్త అయినది కాక బాలక సిద్ధ అష్టదేవతల మన శరీరం అందే ఉన్నావి నాయన అట్లుండు నా గురుదేవా. అవును బాలక. ఓహో దేవుళ్ళల్లో మనలోనే ఉన్నారా? దేవుళ్ళల్లో మనలోనే ఉంటే దేవులాలు ఎందుకు కట్టాల అంటున్నా. ఇప్పుడే నా పట్ట కోసుకొని దేవుళ్ళనల్లా చూసేది కాక అబ్బో అబ్బో నా పట్ట నేనే కోసుకుంటే దేవుళ్ళని ఎవరు చూడాలంట? మతికొచ్చింది. ఇంటికాడ నా ఏడాది గాఢంగా కార నిద్రపోతుంది. దాన్ని కడుపు కోస్తా, దేవతలను చూస్తా, ముచ్చానికి వెళ్తా.